ఆమె ఆ ఊరికి పెద్ద దిక్కు. అన్యాయంపై తిరగబడుతోంది. భూములను కబ్జా చేస్తే న్యాయ పోరాటం చేస్తోంది. కబ్జాదారుల నుంచి భూములను విముక్తి చేస్తోంది. ఆ భూములను ఆదివాసీ బిడ్డలకు పంచుతోంది. గూడు లేని వారికి ఇండ్లను నిర్మిస్తోంది. ఆపదొస్తే అండగా నిలుస్తోంది. కష్టం వస్తే గూడెం కన్నీళ్లను తుడుస్తోంది. సేవలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న ఆదివాసీ మహిళ గంటూబాయి స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో పిప్పలదరి గ్రామ పంచాయతీ గ్రామంలో ఆదివాసీ పోరాట యోధురాలు గంటూబాయి నివసిస్తున్నారు. గంటూబాయి గత కొన్నేళ్లుగా అన్యాయంపై తిరుగుబాటు చేస్తున్నారు. గిరిజనుల భూములు ఆక్రమించిన పెత్తందారులపై న్యాయ పోరాటం చేస్తోంది. గూడెంలో ఆదివాసీల 30 ఎకరాల భూమిని గిరిజనేతరులు ఆక్రమించిన భూమి కోసం ఐటీడీఏ కోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. ఆ భూములను గిరిజనుల పంపిణీ చేశారు. దీంతో గంటూబాయిని ఆదిలాబాద్ రాణి దుర్గావతిగా పిలుస్తూ ఉంటారు గిరిజనులు. ఇంకా కొన్ని భూములు గిరిజనేతరుల చేతిలో ఉన్నాయి. ఆ భూములు కూడా గిరిజనులకు దక్కేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తోంది గంటూబాయి. భూముల కోసం పోరాటం చేయటమే కాకుండా పిప్పల్దరి, పులికోరి, దాహిగూడలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపదొచ్చినా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వైద్యానికి సంబంధించిన సమస్య అయితే హాస్పిటల్కు తీసుకెళ్తుంది. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ రావాలన్నా, భూమి పట్టా కావాలన్నా గంటూబాయికి చెబితే చాలు పనులు చేసి పెడుతుంది. ప్రజాసేవ చేస్తూ ప్రతి ఒక్కరి మన్నలు పొందుతోంది. 30 ఎకరాల భూమి ఇప్పించింది సార్. ఆమెకు ఆధార్ కార్డు ఏమైనా చేసిన ఆమెకి చూపిస్తేనే ఆమెతో చేస్తుంది. ఇక్కడ కొత్త ఇండ్లు సుఖ శాంక్షన్ అయినాయి సార్. ఆమె వరకే ఆమెతోటే అవుతాయి ఈ పనులు. ప్లాట్ లేని వాళ్ళకి సుగా ఇప్పుడు ఇందరం ఇండ్లు వచ్చినాయి సార్. అవి సుగా చేసిస్తుంది. అయితే ఏ పని చెప్పినా చేస్తుంది. అందరికైతే బాధ లేదు. ఊర్లకిన్నది, నాకిన్నది, ఊర్లకిన్నది. తప్పు చేస్తే కొడుతుంది. తాగి మాట్లాడతాయి అంతే సార్. మగోళ్ళ కంటే ఇంకా ఆమె ఇప్పుడు ఉన్నప్పుడు ఇక ఊరు పటేళ్ళు ఉంటారు, మైజాన్ ఉంటారు, మళ్ళా కార్బారి అందరు మొత్తం మంది ఉంటారు. ఇక సర్పంచ్ మొత్తం కలిసిగా ఉంటారు. కానీ ఈమె కూడా మాట అంటే బాగా చాలా ఒప్పుకుంటారు అన్నట్టు సార్. గంటూబాయి చేస్తున్న సేవలకు ఉత్తమ శ్రామిక మహిళా అవార్డును పొందారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గంటూబాయి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. సర్పంచ్ పదవితో ఆదివాసీలకు మరింత చేరువయ్యారు. నిరుపేద ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నారు. గుడిసెలు లేని గూడాన్ని తయారు చేయడమే తన లక్ష్యం అంటున్నారు గంటూబాయి. ఐటీడీఏ నిధులతో పిప్పల్దరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇప్పుడు చర్చ అయితే మేము ఇప్పుడు 40 ఉన్నాయి మా దగ్గర ఇందిరమ్మ ఇండ్లు. మేము ఇందిరమ్మ ఇండ్లు 40 కట్టినాం. కొన్ని బీచ్ మీట్లు అయినాయి, కొన్ని ఇంకా బీచ్ మీట్ కాలేదు, కొన్ని ఇంకా ముగ్గు పోయలేదు, కొన్ని ఇంకా దానికి ఆన్లైన్ చేయలేదు. మరి మా ద్వారా మాకు పీటీజీకి బాగా వచ్చినాయని అంటున్నారు. మరి మాకు పూర్తిగా ఇంకా అందుబాటు కాలేదు మా ఆదివాసీలకు. మేము సమక్ష చెప్తే మరి ఈ సమక్షాన్ని మేము చేస్తాము, మాతో అవుతుంది అని మేము చెప్తున్నాం. రాత్రి పూట ఎవరైనా వచ్చిన దవాఖానా కానీ ఏదైనా ఎక్కడైనా పోయేది కానీ ఏమైనా కానీ నేను ఎప్పుడైనా రాత్రి సుగా నేను 2 బజే రాత్రి వెళ్తా, 12 బజే రాత్రి వెళ్తా, 1 బజే రాత్రి సుగా నేను వాళ్ళ కోసం నేను సాయం చేసుకుంటూ ఉంటాను సార్. గంటూబాయి తమకు కష్టాల్లో తోడుగా ఉంటుందంటున్నారు గ్రామస్తులు. నిరుపేదలకు అన్ని రకాల సేవలు అందిస్తుందంటున్నారు గిరిజనులు. గిరిజనేతరులు తమ భూములను ఆక్రమిస్తే న్యాయ పోరాటం చేసి తమకు భూములు అప్పగించారన్నారు.